హాయ్ అండి. నా పేరైతే జోష్న అనమాట. నా ఛానల్ని చూసిన వాళ్ళకైతే వై నాట్ జోషి అని మాత్రమే తెలుసు. సో నా నేమ్ వచ్చేసి జోష్న అనమాట. నేనైతే బీఫార్మసీ చదివానండి. ప్రజెంట్ అయితే మెడికల్ కోడింగ్లో జాబ్ చేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను షార్ట్స్ అవన్నీ పెడతా ఉన్నాను, ఏం వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని బాధపడుతున్నాను. సో అట్లీస్ట్ లాంగ్ వీడియోస్ అన్న చేద్దాము, డిసైడ్ అవుదాము అని ఈరోజు నేను నిన్న నైట్ డిసైడ్ అయ్యానండి. అందరూ చేస్తున్నారు, మనం ఏమైనా డిఫరెంట్గా చేద్దామని చాలా చాలా ఆలోచించున్నా. ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నా అంటే, అమ్మాయిలు ఎవరు ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ పెట్టారు కదా, సరే ఫుడ్ బ్లాగ్స్ గురించి, ఫుడ్ గురించి ఏమైనా వీడియోస్ చేద్దాము, వీడియోస్ పెడదాము అని అనుకున్నాను. కానీ మనకి సహకరించలేదన్నమాట ఇది. సో ఏదో అట్లా 2-3 అయితే పెట్టున్నాను. నేనైతే ఫర్దర్గా మెయిన్ ఫుడ్ గురించి బ్లాగ్స్ పెట్టడం, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ బాగుంటుంది అని ఫుడ్ బ్లాగ్స్ పెడదామని అయితే అనుకున్నాను. నాకైతే వీలైతే నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్. ఇంకా నాకు షార్ట్స్కి ఎక్కువ వీడియోస్ రావట్లేదు అనేసి నేను ఏమనుకుంటున్నాను అనేసి, లాంగ్ వీడియోస్ ఒకసారి పోస్ట్ చేద్దాము, దానివల్ల అయినా ఏమైనా మేబీ హోప్ రావచ్చు అనేసి వీడియోస్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నా ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఏంది పిల్ల ఇట్లా చెప్తుంది అని అనుకోవచ్చు. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే లేరండి. నేనైతే నా 100% ఇచ్చేకైతే ట్రై చేస్తున్నాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనో అలాంటి కంటెంటే నేను ఇస్తాను. 100% ఇచ్చేకి మాత్రం నేను చాలా బాగా ట్రై చేస్తాను. ఈ కోడింగ్, ఈ జాబ్ చేసుకుంటే టైం దొరకట్లేదు. సో మధ్యలో యాక్చువల్గా నేను ఒక 2 months సరిగ్గా పోస్ట్ చేయలేదండి. సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేదు, వీడియోస్ పోస్ట్ కూడా చేయలేదు. ఏప్రిల్, మే అనుకుంటా, ఆ 2 months నేను ఎలాంటి వీడియోస్ పెట్టలేదన్నమాట. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం వీడియోస్ ఎడిట్ చేయడం అన్నా, పోస్ట్ చేయడం అన్నా. సో దాని మూలమే నేను యూట్యూబ్ ఛానల్ని మాత్రం స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది చాలా అనొచ్చు, అవసరమా? చాలామంది కూడా, మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, నువ్వు వాయిస్ చాలా డల్గా ఇస్తున్నావు, ఏడుపు మొహంలాగా వాయిస్ ఇస్తున్నావు, కొంచెం రూడ్గా గట్టిగా మాట్లాడు అనేసి అన్నారు. నా వాయిస్ అయితే ఇదే అండి, నేనైతే ఇట్లానే చెప్పగలుగుతాను. సో చాలా ట్రై చేస్తున్నాను మంచిగా చెప్పేకి, వాయిస్ ఓవర్ ఇచ్చేకి. నా కాడైతే మైక్ లేదండి ప్రజెంట్. నేను మైక్ కొనాలని అనుకోవాలి అనే రీజన్ నాకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చిందంటే నేను కంపల్సరీ కొనేకి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం హోప్ వస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కదా చేసేకి అనేసి నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చాలా విధాలుగా అన్నారు, అవసరం మన వీడియోస్ చేయడము, ఎందుకు తీస్తున్నావు, అది ఇది చాలా మాటలు అన్నారు. సర్లే అని అట్లా నేను మధ్యలో అందుకే ఆపేయడము, మళ్ళీ పెట్టడం, ఆపేయడం, పెట్టడం. వ్యూస్ సరిగ్గా 100 views కూడా నాకు వచ్చేవి కాదు. అందుకని ఇప్పుడు డిసైడ్ అయ్యి ఉన్నాను, సరే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాము. సమ్ ఫార్మా డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఫుడ్ బ్లాగ్స్ గురించి పెడదామని. అమ్మాయిలు ఎవ్వరు పెట్టారు, బట్ నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, దాని టేస్ట్ ఏంది, క్వాలిటీ ఏంది, అలా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఏ సపోర్ట్ లేక నేను చేయలేకపోయాను. సర్లే అనేసి ఇంకా బ్యూటీ హెల్త్ గురించి పెడదాము. నేనేమనుకుంటున్నానంటే, ఆల్ టైప్స్ వ్లాగ్స్ నా దాంట్లో పెడదామని అనుకుంటున్నాను. ఫుడ్ గురించి, బ్యూటీ గురించి, మెయిన్ అమ్మాయిలకి, ఉమెన్కి డ్రెస్సెస్ గురించి, ఎక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి, ఎందులో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, దాని గురించి అయితే పెడదాము అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్స్లో సజెస్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నేనేదో సంపాదించాలి, ఏదో ఫేమస్ అయిపోవాలని అయితే నేను స్టార్ట్ చేయలేదు. నాకు ఇష్టం ఇట్లా వీడియోలు చేయడము, ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము. సో అందుకని నా ఇష్టానికి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఏదో ఫేమస్ అయిపోవాలని అయితే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ వచ్చేసి నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను, అంతే. ఇంక వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
బాయ్.